అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. వృశ్చిక రాశివారి ఫిబ్రవరి 2025 నెలవారీ జాతకం. వృశ్చిక రాశివారికి గోచారరీత్యా ఈ నెల మంచి ఫలితాలను ఇస్తుంది. కుజుడు 8వ ఇంట్లో ప్రయాణిస్తున్నందున మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శుక్రుడు 5వ ఇంట్లో, రాహువు 6వ ఇంట్లో మరియు కేతువు 11వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. బృహస్పతి అనుకూల స్థితిలో ఉండటం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. మీ జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఈ నెల చివరి వారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం సహాయపడుతుంది. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ పనులలో జాప్యం ఉండవచ్చు. అధికారులతో వివాదాలు తలెత్తవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. మరింత మంచి జరగడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది. వృశ్చిక రాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే ఈ నెల కుటుంబ విషయాలలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. శని 4వ ఇంట్లో ఉండటం వల్ల మీ తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. నెల 2వ భాగంలో శని తిరోగమన స్థితిలోకి ప్రవేశించడం వల్ల కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. సోదర సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ తోబుట్టువులు వారి జీవితంలో విజయాలు సాధిస్తారు. తండ్రితో సంబంధాలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మధురమైన సంభాషణలు జరపడానికి ప్రయత్నించండి. పెద్దవారి సలహాలను గౌరవించండి. కుటుంబ సమస్యల పరిష్కారానికి సమయం కేటాయించండి. బంధువులతో సంబంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. కుటుంబ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనండి. పిల్లల విద్యాభ్యాసంపై శ్రద్ధ పెట్టండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. రాహువు మరియు శుక్రుడు 5వ ఇంట్లో, కేతువు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్లో మంచి రాబడి వస్తుంది. అయితే నిపుణుల సలహా తీసుకుని జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. ఇంటి ఖర్చులు మరియు ఆరోగ్య సంబంధిత ఖర్చులు తప్ప ఇతర ఖర్చులు తక్కువగా ఉంటాయి. రుణాలు తీర్చడానికి అనుకూల సమయం. పాత బకాయిలు వసూలు అవుతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. భూమి కొనుగోలుకు అనుకూల సమయం. పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ధనం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోండి. వృశ్చిక రాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా మంచి అవకాశాలను అందిస్తుంది. బుధుడు మరియు సూర్యుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పదోన్నతి అవకాశాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టవచ్చు. అధికారులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మార్పులు రావచ్చు. విదేశీ ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. పని ఒత్తిడి పెరుగుతుంది, కానీ దానిని సమర్థవంతంగా నిర్వహించగలరు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనండి. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. కొత్త బాధ్యతలు స్వీకరించవచ్చు. వృశ్చిక రాశివారికి ఫిబ్రవరిలో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపార రంగంలో ఈ నెల చక్కటి పురోగతి ఉంటుంది. శుక్రుడు రాహువుతో 5వ ఇంట్లో, బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపార వృద్ధి బాగుంటుంది. అనుభవజ్ఞులైన వ్యక్తుల సహాయం లభిస్తుంది. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. కొత్త పెట్టుబడులు పెట్టవచ్చు. భాగస్వాములతో సయోధ్య నెలకొంటుంది. వ్యాపార ప్రణాళికలు సఫలీకృతం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రభుత్వ మద్దతు లభిస్తుంది. పోటీదారులను అధిగమించగలరు. మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతం అవుతాయి. వృశ్చిక రాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల ట్రేడింగ్ మరియు పెట్టుబడుల విషయంలో అనుకూలంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు వస్తాయి. నిపుణుల సలహాలు తీసుకుని జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూల సమయం. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు.
అత్యాశతో నిర్ణయాలు తీసుకోకండి. మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేసి పెట్టుబడులు పెట్టండి. వృశ్చిక రాశివారి ప్రయాణం విషయానికి వస్తే ఈ నెల ప్రయాణాలు మరియు వలస విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుజుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల ప్రయాణాలలో అనుకోని ఇబ్బందులు ఎదురవ్వచ్చు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అత్యవసర ప్రయాణాలు చేయవలసి వస్తే అన్ని జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ ప్రయాణాల విషయంలో ఆలస్యాలు ఉండవచ్చు. వీసా సంబంధిత విషయాలలో జాగ్రత్తగా ఉండండి. వలస ప్రయత్నాలు సఫలం కావడానికి సమయం పడుతుంది. ప్రయాణ సమయంలో విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. రవాణా నిబంధనలను పాటించండి. వృశ్చిక రాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెల ప్రేమ జీవితం ఆనందకరంగా ఉంటుంది. శుక్రుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల ప్రేమ సంబంధాలు బలపడతాయి. ప్రియమైన వారితో మధురమైన క్షణాలు గడుపుతారు. ఒకరిపై ఒకరికి నమ్మకం, అవగాహన పెరుగుతుంది. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వివాహాలకు అనుకూల సమయం. వైవాహిక జీవితం ఈ నెల మధురంగా సాగుతుంది. శుక్రుడు 5వ ఇంట్లో, బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల దాంపత్య జీవితంలో సామరస్యం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి. ఒకరిపట్ల ఒకరు అవగాహన పెంచుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పిల్లల విద్యాభ్యాసంపై శ్రద్ధ పెట్టవచ్చు. కొత్త ఇల్లు కొనే ప్రణాళికలు వేయవచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల సంబంధాలు మరింత దృఢపడతాయి. వైవాహిక జీవితంలో కొత్త అనుబంధాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ అవగాహన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య నెలకొంటుంది. వృశ్చిక రాశివారికి ఈ నెల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుజుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల గాయాలు, ప్రమాదాల ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. జీర్ణకోశ సమస్యలు, ఛాతీ ఇన్ఫెక్షన్లు రావచ్చు కాబట్టి ఆహారం విషయంలో శ్రద్ధ వహించండి. నియమిత వ్యాయామం చేయండి. యోగా, ధ్యానం వంటి వాటిని అలవాటు చేసుకోండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. మానసిక ఒత్తిడిని నియంత్రించండి. వైద్య పరీక్షలు చేయించుకోండి. నిద్ర సమయాన్ని క్రమబద్ధం చేసుకోండి. రక్తపోటు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. వృశ్చిక రాశివారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు సవాలుతో కూడుకున్నదిగా ఉంటుంది. ఏకాగ్రత లోపించే అవకాశముంది. చదువుపై దృష్టి కేంద్రీకరించడం కష్టమవుతుంది. అయితే క్రమశిక్షణతో చదువుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. పరీక్షలకు సన్నద్ధం కావడానికి ప్రణాళిక వేసుకోండి. అధ్యయన సమయాన్ని సక్రమంగా వినియోగించుకోండి. ఉపాధ్యాయుల సూచనలు పాటించండి. పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు కఠినంగా చదవాలి. గ్రూప్ స్టడీస్ ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ఆన్లైన్ కోర్సులు చేయవచ్చు. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూల సమయం. వృశ్చిక రాశివారు పాటించవలసిన పరిహారములు. క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి చాలు. శుక్రవారం రోజు మిఠాయిలు పంచిపెట్టండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. సోమవారం శివాలయంలో పాలాభిషేకం చేయించండి. దుర్గా సప్తశతి పారాయణం చేయండి. మంగళవారం హనుమాన్ దేవాలయంలో సింధూరార్చన చేయించండి. తులసి మొక్కను పూజించండి. ఈ పరిహారాలను ఆచరించడం వల్ల గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.